పాస్టర్ అభినయ దర్శన్ తనపై దాడి జరిగిందంటూ కొంతమందితో కలిసి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సమాజంలో మత విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అభినయ దర్శన్ పై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ జయ హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్తా కోరారు. పిఠాపురం రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతూ, ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే కాకుండా సమాజ శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రమాదం ఉందని, మతాల మధ్య విభేదాలు సృష్టించి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఖండనీయమని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మణికుమార్ పిఠాపురం సహా కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ రోజు యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య విషయం ఏంటంటే, నిన్న మీరందరూ కూడా చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా మీరందరూ చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో దర్శన్ అనే పాస్టర్ మీద దాడి జరిగింది. ఇతరుల మీద కొంతమంది గుర్తులేని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పి ఒక వీడియో కూడా బయట రావడం జరిగింది. దీని మీద యావత్ సమాజంలో కూడా అర్థం చేయడం జరిగింది. దీని మీద పోలీసులు కూడా వెంటనే మరి ఎఫ్ఐఆర్ నోట్ చేసి విచారణ కూడా వెంటనే చేయబడడం జరిగింది. అయితే దీని మీద మతాల మీద కుట్రలు, అంటే మత విధ్వంసాలు జరిగే విధంగా చాలా భారీ ఎత్తున ప్లాన్ని పోలీసు వారు మరి భగ్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఈ యొక్క పాస్టర్ అభినయ దర్శన్ ఉన్నాడో, ఈ అభినయ దర్శనం పూర్తిగా కూడా మతాల మధ్యన విధ్వంసాలు రెచ్చగొట్టడం కోసం, విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కోసం, ఇతని యొక్క సొంత స్వలాభం కోసం యావత్తు సమాజంలో భయంకరమైన విధ్వంసానికి ఇతను కూడుకున్నాడని చెప్పి మనందరికీ కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది. దీంట్లో హీరో పాత్ర ఎవరు ప్లే చేశారంటే పోలీసు వారు ప్లే చేశారు. హీరో పాత్ర అక్కడ ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అమిత్ పంతాన గారికి మేము అందరం కూడా సెల్యూట్ తెలియజేస్తున్నాం, హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన హుటాహుటిన ఈ సంఘటనని చాలా తీవ్రంగా తీసుకుని వెంటనే కూడా పోలీసు వ్యవస్థలంతా కూడా అలర్ట్ చేసి ఎవరైతే దాడి చేశారనే దాని మీద పూర్తిగా కూడా మరి ఎస్పీ గారు విచారణ చేసి దాంట్లో వీడు కేవలం పాత్ర పోషించి ఒక ఆరుగురితో ఈ ప్లాన్ చేసి డ్రామాని ప్లే చేసి తన మీద దాడి జరిగినట్టుగా ప్రతి సోషల్ మీడియాలో కానీ లేదా ఇతర వార్తా మీడియాలో వచ్చే విధంగా ఇతను ప్లాన్ చేసి మతాల మధ్యన, అంటే హిందువులు క్రైస్తవుల మధ్యన భయంకరమైన విధ్వంసానికి ఇతను కుట్ర పన్నాడు. ఈ కుట్రని భగ్నం చేసిన పోలీసు వారికి యావత్ హిందూ సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి చీడ పురుగుల్ని ఏదైతే సమాజానికి పట్టినంటే చీడ పురుగులు ఉన్నదో వీళ్ళని చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్న సందర్భంగా మేము తెలియజేస్తారంటే అది హిందువులు కానీ, లేకపోతే మన క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే సమాజాన్ని ఒక అద్భుతమైన శాంతి సామరస్యంగా ఒక కలిసిమెలిసి ఉండే విధానాన్ని సృష్టించాలి తప్ప, లేదా రాజమండ్రిలో చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల విషయాల్లో కూడా హిందూ సమాజమే చంపేసింది, లేకపోతే హిందువుల మీద ఆ నేరాన్ని మోపడానికి అనేక మంది రోడ్ల మీదకి ఎక్కి హిందువులే చేశారు, హిందువులు ఎలా చేశారు అలా చేశారని చెప్పి హిందువుల మీద నేరాన్ని మోపడానికి తీవ్రంగా వాళ్ళు ఒక మాఫియా పనిచేసింది. కానీ ఆ కుట్రను కూడా పోలీసు వారు భగ్నం చేసి అనేకమైన ఎన్నైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయో అన్నీ కూడా మరి పోలీసు వారు బయటపెట్టడం జరిగింది. మరి ఇదే విషయంలో ఇలాంటి శాంతి భద్రతకు విఘాతం కలిగేసి మతాల మధ్యన ఏదైతే గొడవలు పెట్టడానికి సృష్టించడానికి పూనుకున్నాడు ఈ అభినయ దర్శన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి విశ్వ హైందవ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలను ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద పోలీసు వారినిగా ఎప్పుడు ఉంచాలి. ఎందుకంటే ఒకడు వచ్చి అంటాడు భారత మాతకి ఎంతమంది మొగుళ్ళని, ఒకడు వచ్చి అంటాడు ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలని, ఒకడు వచ్చి అంటాడు మాకు తన భాగం ఇచ్చేయండి అని. అసలు మీరు సమాజానికి ఏమి నేర్పి మాస్టర్ అభినయ దర్శన్ కడప జిల్లా భరోసా పార్టీ అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఒక వీడియో వైరల్ చేశాడు. కానీ మన సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు 24 గంటలుగా చేయించి అది
ఆ సినిమా ఎవరైతే తీశారో ఆ సెన్సార్ బోర్డు ఎక్స్క్లూజివ్గా వహించి దాన్ని ఈ సినిమాని చెత్తబోట్లో పెట్టేశారు. ఇది ఎంత కుట్ర అంటే ఆ మాస్టర్ తన వ్యక్తిగత స్వార్థం కోసం, ప్రభుత్వం మీద బొమ్మజల్లడం కోసం మరియు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇటువంటి వీడియో వైరల్ చేశారు. ఇది చాలా చట్టవిరుద్ధం. ఎవరైతే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం చేశారో ఆ మాస్టర్ని కఠినంగా శిక్షించాలి పోలీసు వ్యవస్థ. ఇటువంటి చర్యలు జరగకుండా గతంలో కూడా ఈయన ఒక మీడియాతో మాట్లాడుతూ 16 సంవత్సరాలకే బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత నుంచే నేను మందు తాగడం, గుట్కా తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలు తినడం ఇలాంటివన్నీ చేశాడని ఆయన వీడియోలో గతంలో చెప్పాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సభ్య సమాజం స్వీకరించకూడదు. ఇటువంటి చర్యలు తీసుకున్న వారిపై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు అని జై హనుమాన్ సేవ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై శ్రీరామ్.